పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. అందుకే క్వాలిటీ క్వాంటిటీ కరెక్ట్ గా ఉండే ఫ్రీడమ్ ఆయిల్ ని కొనండి. ఫ్రీడమ్ ఆయిల్ అంటేనే నమ్మకం. బట్ మీలాంటి పర్సనాలిటీ, మీలాంటి ఒక లీడర్ గురించి ఎవరైనా చెప్పటమో లేకపోతే మీరు వినటమో మీరు చూడటమో జరిగిందా ఈ తరం రాజకీయ నాయకుల్లో? ఈ తరం రాజకీయ నాయకుడు అంటే నాకు జయప్రకాష్ నారాయణ గారు అప్పుడు కొంచెం స్టార్టింగ్ లో మేము యాక్టివ్, ఆ టోటల్ రెవల్యూషన్ ఉంటాం కదా, ఓకే, అది ఆదర్శంగా స్టార్ట్ అయినటువంటి జీవితం అనుకోవచ్చు. అంత తప్పితే అంతకు ముందు కానీ తర్వాత కానీ ఎంఎన్ రాయ్ అంటారు ఒకలా. ఎంఎన్ రాయ్ అంటే మానవేంద్ర రాయ్, రాడికల్ హ్యూమనిజం, ఆ భావం కొంచెం ఉంటుంది. అది వాళ్ళ ఆ మూమెంట్ లో ఉన్నటువంటి వాళ్ళతో కొంత సాన్నిధ్యం ఉంది నాకు. వాళ్ళు చెప్తా ఉంటారు, ఆయన పెద్ద ఇంటర్నేషనల్ గా ఆయన ఉన్నటువంటి మేధావితనం వాళ్ళకి నో మ్యాచ్ ఫర్ హిమ్. బట్ అన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా చేశారు, పార్లమెంట్, రాజ్యసభ, ముఖ్యమంత్రి అవ్వాలన్న కోరిక బాగా ఉండేది దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి. ఆయనకున్న ఐడియాలజీకి, అంటే జనంకి ఏదో చేయాలన్న ఒక తపన, డెఫినెట్ గా నేను అవుతానని అక్కడ ఇక్కడ కూడా చెప్పిన దాఖలాలు కూడా ఉన్నాయన్న మాట వాస్తవం కాదా? అవుతాను అని చెప్పడం అనేటటువంటిది చెబితే అంతకంటే ఫుల్ ఇంకోటి ఉండరు. అది అవ్వకూడదని ఏం లేదు, అవ్వవచ్చు. కానీ రామారావు గారి తర్వాత ఎవరు అనేటటువంటి దానిలోకి వచ్చేటప్పటికి ఖచ్చితంగా నా స్థానం నాకుంటుంది అనేటటువంటిది అల్టిమేట్గా ఏంటి, ఇప్పుడు వ్యవస్థలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలో బాగు అంటామా, లేకపోతే వ్యవస్థను సక్రమంగా నడవటం అంటామా, లేకపోతే సమాజానికి కావాల్సినటువంటి వాటిని చేయటం అనేటటువంటిది పవర్ యొక్క లక్షణం. అల్టిమేట్గా మీరు కానివ్వండి, నేను కానివ్వండి, ఎవరికైనా అవకాశం వస్తే దానిలో నుంచి పారిపోతాము అనేటటువంటిది కరెక్ట్ కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎనీ సంస్కరణ, ఎనీ అభివృద్ధి అనేటటువంటిది ఆ పవరు లోనే సాధ్యం అవుతుంది. దీంట్లో సైన్స్ డెవలప్ చేయాలన్నా, లేకపోతే వ్యవసాయం డెవలప్ చేయాలన్నా పవర్ ఏం చేస్తుందంటే దాన్ని ఫెసిలిటేట్ చేస్తుంది. సైంటిస్ట్ యొక్క దీన్ని తీసుకెళ్ళి ప్రజల్లోకి అందించాలని అంటే ఎవరు చేయాలి? ప్రభుత్వం సహకారంతో చేయాలి. దానికి ఎవరు? పవర్ అంటే ఎవరు? ఇక్కడ చీఫ్ మినిస్టర్, అక్కడ ప్రైమ్ మినిస్టర్. ఇది కావాలి అనుకోవటంలో తప్పు అనేటటువంటిది నేను అనుకోవట్లేదు. కరెక్ట్గా అవకాశం వస్తే దాంట్లో వదిలిపెట్టకూడదు. ఆ నేపథ్యం ఉన్నప్పుడు రామారావు గారు కొంతకాలం అయిన తర్వాత తప్పదు. రామారావు గారు ఏదో రోజున ఆ నిష్క్రమణ జరిగిన రోజున ఎవరు అనేటటువంటిది వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఉన్నటువంటి వాళ్ళను మనం ఉన్నాం కదా, మనం కూడా దీంట్లో ఉన్నాం కాబట్టి మనం ఎందుకు కాకూడదు అనేటటువంటి దానిలో ఎటువంటి సందేహం లేదు. ఆలోచన వచ్చింది మీకు? ఆలోచన ఏమిటో దానికోసం ప్రయత్నం. ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది కార్యకర్తలు, ఇంతమందిని మనం చూస్తూ ఉన్నప్పుడు మనం ఆ పొజిషన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? డెఫినెట్ గా బాధ్యత. బాధ్యత అదేదో అధికారం అనేటటువంటి అనుభవించడానికి కాదు. ఇంకొకటి ఫీల్డ్ లో ఎక్కువ తిరిగారు కాబట్టి మెజారిటీ ఆఫ్ ద లీడర్స్ మీ సైడే ఎక్కువ మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది అప్పుడు. అంటే అది మామూలుగా కనుక నిష్క్రమణ జరిగి ఉంటే వాతావరణం వేరుగా ఉండొచ్చు చూడు. ఎందుకంటే నాకు తర్వాత రామారావు చనిపోయిన తర్వాత రాజ్యసభ ఎలక్షన్ వచ్చింది. రామారావు గారు చనిపోయారు అప్పటికి. అప్పుడు మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 31 మంది అనుకుంటాను. నాతోటి పాటు వెనక్కి 16 మంది వచ్చారు. అంతకుముందు రామారావు గారి దగ్గర 14 మంది ఉన్నారు. 31 మంది, 43 మంది కావాలి ఎమ్మెల్యేలు. ఫస్ట్ కౌంట్లో రాజ్యసభకి నిలబడినప్పుడు 31 మంది ఉన్నారు. 6వ సీట్ అది. 6వ సీట్కి కాంగ్రెస్ పోటీ ఉంది. కాంగ్రెస్ 25 తోటి మన రకన్ గారికల్లు రెడ్డి గారు మేము పోటీ అన్నమాట. చంద్రబాబు దగ్గర సరిపడా లేవు, కానీ చంద్రబాబు డాక్టర్ వెంకటేశ్వరరావు అవ్వకూడదు కాబట్టి పోటీ పెట్టారు. ఆయన కూడా పెట్టి ఎక్స్ట్రాగా 15 ఎన్నో ఉంటే అవి నాకు పడకూడదు అని చెప్పేసి మామూలుగా ఏం చేస్తారంటే వాళ్ళు కోడ్ ఇస్తారు. ఆ కోడ్ ప్రకారం ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, ఫోర్త్ ప్రిఫరెన్స్, ఫిఫ్త్ ప్రిఫరెన్స్ అని 6 చోట్ల మార్క్స్ పెట్టుకోవాలి బ్యాలెట్ పేపర్లో. ప్రతిదానికి మార్క్స్ ఉంటాయి. సెకండ్ ప్రిఫరెన్స్ కూడా ఎక్కువ మార్క్స్ ఉంటాయి. ఫస్ట్ వేసిన దానికి ఇన్ని మార్క్స్ ఉంటాయి, సెకండ్ ప్రిఫరెన్స్ వేసిన దానికి కూడా అవి కూడా కౌంట్ చేస్తేనే కౌంట్ చేస్తారు మామూలుగా. ఒకవేళ తగ్గితే అది కూడా వేయకూడదు అని చెప్పేసి అవి వేస్తే నేను గెలిచిపోతాను.
అందుకని కోడ్ ఇస్తే కోడ్ డిఫై చేస్తూ 90 మంది వేశారు నాకు. ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 90 మంది కోడ్ డివైడ్ చేసి నాకు సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్ వేశారు. ఓ సో అందువల్ల నేను ఫస్ట్ కౌంట్లోనే గెలిచిపోయాను నేను. అలా ఓకే. సో అంటే వాళ్ళకి తెలుసు డాక్టర్ గారు ఉండాలి అనేటటువంటిదో, లేకపోతే నా మీద అభిమానమో, లేకపోతే అట్లా అలా పార్టీలో ఉండి పార్టీ నాయకత్వాన్ని డిఫర్ చేస్తూ ఏమి ఆశించకుండా, మళ్ళీ డబ్బులు గిబ్బులు ఏమి ఇవ్వలేదు కదా మనం. అది అట్లా.